గుంటూరు జిల్లా తెనాలిలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మదినోత్సవం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన కమిటీ సభ్యులు వైశ్య పతాకాన్ని ఆవిష్కరించగా మంత్రి నాదెండ్ల మనోహర్ తరపున కన్యకా పరమేశ్వరికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవస్థాన కమిటీ సభ్యులు, అర్చకులు మంత్రి నాదెండ్లకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పిన మాటలు నిలబెట్టుకున్నట్లు నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సమాజానికి ఒక ఆలోచన వచ్చే విధంగా ప్రపంచ శాంతి కోసం, ధర్మాన్ని కాపాడడం కోసం అమ్మవారు చేసిన త్యాగం మనందరం గుర్తించుకోవడమే కాకుండా మన కల్చర్లోనూ మన భావాల్లోనూ ఆ భావన వచ్చే విధంగా స్థానికంగా ఉన్న మన ఆర్యవైశ్య పెద్దలందరూ కూడా మన ఆలయంలో చేస్తున్న కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందప్పటి నుంచి కూడా ఇచ్చిన మాట మేరకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో ఇది ప్రభుత్వ లాంఛనాలతో చేయాల్సిన కార్యక్రమం అని ఈ రోజున ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్న సందర్భం మనందరం కూడా గర్వపడే విధంగా నిర్వహించుకున్నాం. మనస్ఫూర్తిగా పెద్దలందరినీ, శ్యామ్ గారిని, తదితర బోర్డు మెంబర్లందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చక్కటి ఏర్పాట్లు చేశారు. భావితరాలకు ఉపయోగపడే విధంగా మన ప్రాంతంలో తెనాలకు ఉన్న ప్రత్యేకతని అమ్మవారి ఆశీస్సులతోటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషంతో ఉండాలి, ఎంతో సాధించుకోవాలి. మనందరం కూడా ఏ విధంగా త్యాగాల కోసం సిద్ధమై అందరినీ కదిలిచ్చారో